పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. 2 గంటలుగా గన్నవరం పిఎస్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిరీక్షిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మైనింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు వంశీ. విచారణ అధికారి స్టేషన్కు రాకపోవడంతో 2 గంటలుగా వేచి ఉన్నారు వంశీ. గత 4 రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్టేషన్ లోపల బెంచిపై 2 గంటలుగా వేచి ఉన్నారు వల్లభనేని వంశీ. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు సంతకాలు చేసి విచారణకు వచ్చారు వంశీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. మైనింగ్ కేసులో విచారణకు వెళ్లినట్టుగా తెలుస్తోంది వల్లభనేని వంశీ. 2.5 గంటలుగా అలానే కూర్చున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు విచారణాధికారి లేరక్కడ? ఒకవేళ లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చే అవకాశం ఉండదా? 140 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఇటీవలే అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ప్రస్తుతం గన్నవరంలోనే ఉంటున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆయన ప్రతి వారం కూడా శనివారం నాడు కావచ్చు, అలాగే మంగళవారం నాడు ఆయన వచ్చి స్థానికంగా ఉన్న ఏవైతే స్టేషన్స్ ఉంటాయో కేసు నమోదైన ఆ స్టేషన్స్ లో విచారణకు హాజరవుతున్నారు, సంతకాలు పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో గన్నవరం సంబంధించిన మైనింగ్ కేసులో గన్నవరం పోలీస్ స్టేషన్ లో ప్రతిసారి కూడా శనివారం నాడు ఆయన సంతకం పెట్టడంతో పాటు విచారణకు కూడా హాజరవ్వాలి. అయితే విచారణకు హాజరయ్యే ముందే పోలీసులకు సమాచారం కూడా ఇస్తున్న పరిస్థితి. అదే క్రమంలో ఈ రోజు కూడా సుమారు 11 గంటల సమయంలో ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కి వచ్చారు, సంతకాలు పెట్టారు. కానీ విచారణ మాత్రం అధికారులు ఎవరైతే కూడా అక్కడ అందుబాటులో లేని పరిస్థితి. కనీసం తాము ఎక్కడికి వెళ్ళామనే సమాచారం కూడా వంశీజీ కావచ్చు, వారి తరఫున ఉన్న న్యాయవాది కూడా పోలీసులు ఇస్తున్న పరిస్థితి లేదు. ఎస్ఐ గారు లేరు, అలాగే స్థానికంగా ఉన్న సిఐ లేరు, విచారణకు సంబంధించిన అధికారి అందుబాటులో లేరంటూ కూడా ఒకే సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాట్ నెక్స్ట్ అశోక్? అంటే అలానే వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? వల్లభనేని వంశీ లాయర్లు కానీ ఇతరులు కానీ ఎలాంటి సలహా ఇస్తున్నారు ఆయనకి? వాస్తవానికైతే ఒకసారి విచారణకి హాజరైన తర్వాత అధికారులకు వారు సమాచారం ఇస్తారు. ఆ అధికారుల సూచనల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అధికారుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అంటే వంశీ వెళ్ళిపోయిన తర్వాత అధికారి మేము వచ్చాము, మేము ఉన్న సమయంలో విచారణకు హాజరు కాలేదని మరొకసారి కేసుల పేరుతో ఇబ్బంది పెడతారనే ఒక ఆలోచన అయితే కూడా ఉందనేది కనిపిస్తుంది. అయితే వంశీ గడిచిన కొద్ది రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి. ఇంత అనారోగ్యం బాధపడుతున్నప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు ఉండటంతో సంతకాలు పెట్టడంతో పాటు ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని ఆయన అదే మాట ప్రకారమే విచారణకు హాజరవుతున్నారు. కానీ పోలీసులు అంటే ఓవైపు ప్రభుత్వం చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది, కక్ష సాధింపు చర్యలుగానే ఇది కనబడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తరహాలో వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2 గంటలకు పైగా కోర్టు ఏదైతే గన్నవరం పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ లోనే బెంచ్ మీదే కూర్చుని ఉన్న కనబడుతుంది వంశీ. ఆ వంశీ ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే అడ్వకేట్స్ కానీ అభిమానులు కానీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం అయితే ఇంతవరకు రాలేదని చెప్పవచ్చు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.